ప్రతి వ్యక్తి జాతకంలోనూ ఈ రవి ప్రభావం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. ఇక విపరీతంగా ఇబ్బంది పెట్టేటువంటిది ఈయన వృషభ రాశి వారికి. తండ్రికి ఏదైనా అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంది. మరి ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి కొంచెం మెరుగ్గా ఉండొచ్చు? బాగా ఉన్నటువంటి రాసులు మనం మాట్లాడుకుంది 4 రాసులు. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు రవిగ్రహం మార్పు జరగబోతోంది. సో ఆ విశేషాలు ఏంటో చెప్తారా? సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి రవి మేషరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు? ఈ 2026 ఏప్రిల్ నెల 14 మంగళవారం ఉదయం 9:30 అశ్విని నక్షత్రం మొదటి పాదం ద్వారా మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ ఏప్రిల్ నెల 14 నుంచి మే నెల 15 వరకు మేషరాశిలోని ఆయన సంచారం కొనసాగుతుంది. అంటే ఇంచుమించుగా 31 రోజులు, 30 రోజులు అనుకోండి. సో మేషరాశికి అన్ని రాశులకి వచ్చినట్టుగానే మేషరాశికి వస్తున్నాడు కదా. ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి ఉచ్చస్థానాన్ని ఇస్తుంది, ఒక్కొక్క రాశి నీచస్థానాన్ని ఇస్తుంది. కొన్ని సాధారణంగా ఉంటుంది. సహజంగానే ఈయన మనకు సూర్య భగవానుడు అంటే ఈయనకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కదా. గ్రహరాజు, కుటుంబంలో తండ్రి, కార్యాలయంలో అధికారి, రాజకీయ నాయకుడు, ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వము, ఇవన్నీ కారకత్వాలు వహిస్తుంటాడు. అందరికీ ఒక పెద్దలాగా, పెద్ద మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. కార్యనిర్వాహక లక్షణాలన్నీ ఉంటాయి ఆయనకు. కొంచెం అహంభావి, నా మాట వినాలి, అధికార స్వభావం ఉంటుంది. మరి అధికారం ఉన్న వాళ్ళకి ఉంటాయి కదా కొంచెం. అవన్నీ ఈయనకుంటాయి ఈ సూర్యభగవాన్. పైగా ఈయన గ్రహాలకంతా కూడా రాజు ఇక్కడ మన గ్రహ కుటుంబంలో కూడా. అయితే ఈయనకు సింహరాశికి అధిపతి కదా, అది స్వస్థానం ఆయనకు. దానికి ఒక ప్రత్యేకత ఉంది. సింహరాశిలోకి ఈయన వస్తే ఆయన సొంత ఇంట్లో ఇంకా అధికారికంగా ఉంటాడు. తులారాశిలో కొద్ది బలహీనపడతాడు ఆయన, అంటే నీచపడతాడు. అక్కడ తన బలాన్ని కొంచెం కోల్పోతాడు అతను. అదే అతనికి అనువుగాని చోటు సూర్యభగవానుడు. మేషరాశి ఉచ్చస్థానం. సింహరాశి కంటే కూడా ఎక్కువ బలాన్ని కలిగినటువంటి రాశి మేషరాశి. అటువంటి మేషరాశిలోనికి వస్తున్నాడు. అది మనకు ప్రత్యేకం. ఈ 31 రోజుల్లో మేషరాశిలోనికి ఈయన రావడం వల్ల రకరకాల పరిణామాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి జాతకంలోనూ ఈ రవి ప్రభావం ఉంటుంది. కుటుంబంలో ఉంటుంది, కార్యాలయంలో ఉంటుంది, మన రాష్ట్రంలో ఉంటుంది, దేశంలో ఉంటుంది. రాజకీయ నాయకులు మార్పులు జరుగుతాయి. ప్రధానంగా ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు బదిలీలు కోరుతూ ఉంటారు కొంతమంది. ఇంకో చోటికి పదోన్నతులు, అట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటారు. ఉద్యోగాలు మరింతగా ఉన్నత ఉద్యోగానికి వెళ్ళడానికి ఉంటుంది. లేదా మామూలు ఉద్యోగమే ఇక్కడి నుంచి ఇంకో చోటికి స్థానచలనం. సో మొత్తానికి ఒక చేంజ్ మార్పు కనిపిస్తుంది. అదే కార్యాలయంలోనే వేరే చోటుకు వెళ్ళడు. అదే కార్యాలయంలోనే ఒక చిన్న మార్పు. ఆయన చైరన్నా తీసుకెళ్ళి ఇంకొక రూమ్లో పెట్టి ఇంకొక బాధ్యత అప్పగించడం. చలనం స్థానచలనం అంటారు కదా. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళు చెప్తుంటారు కదా, ఈ ప్రాజెక్ట్ అయిపోయిందండి, ఒక 3 నెలల వరకు మీరు వేరే ప్రయత్నాలు చేసుకోవచ్చు, వేరే ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ కంటిన్యూ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఏదో అని చెప్తారు వాళ్ళ భాషలో, టెర్మినాలజీలో. అటువంటివి జరగచ్చు. సో ఉద్యోగంలో చాలా మార్పులు. ఒకవేళ ఉద్యోగంలో మార్పు రాలేదనుకోండి, ఈ రవి మార్పు వల్ల కుటుంబంలో కూడా మార్పు రావచ్చు. కుటుంబం కొంతమంది బాడుగిళ్ళలో ఉంటుంటారు, ఈ ఇల్లు బాగాలేదనో లేక ఓనర్లకు కావాలనో ఇంకొక ఇంటికి వెళ్ళడం, ఇంకొక ఊరుకు వెళ్ళడం, అది కూడా జరగలేదనుకోండి, ఏ రాశిలోకి అయితే ఆయన వస్తాడో ఆ రాశికి సంబంధించిన వాళ్ళు దూర ప్రయాణాలన్నా చేస్తారు. సో ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణాల్లో కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని సంతోషంగా సులభంగా చేస్తారు, కొంచెం కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఇలాంటి మార్పులన్నీ కూడా ఇప్పుడు మేషరాశిలోనికి ఈ సూర్యభగవానుడు రావడం వల్ల ఏప్రిల్ నెల 14 నుంచి మే 15 వరకు ఈయన సంచారం మేషరాశిలోనే కొనసాగుతుంది కనుక తప్పనిసరిగా ఇలాంటి మార్పులన్నీ రావడానికి అవకాశం. అయితే గురుగారు, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయి? అన్ని రాశుల మీద ఎంతో కొంత ప్రభావం ఉంది. ఒక 4 రాశులకి ఈయన కొంచెం రవి యోగం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, లేకపోతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ, వారు చేసినటువంటి పనికి గుర్తింపు, అధికారుల నుంచి అభినందనలు కానీ, రాజకీయ నాయకులకి వేరే పదవులు, ఇంతకంటే మంచి మంత్రి పదవులు లాంటివి రావడం, లేకపోతే ఇంకొక ఏదో ప్రాజెక్టులు లాంటివి రావడం, ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటివి ఒక 4 రాశులు ఉన్నాయి. మిగతా రాశులు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి, కొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ రకంగా ప్రతి రాశి మీద ఈయన ప్రభావం కనిపిస్తుంది. అయితే గురుగారు, ఈ రవి సంచారం మూలంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ప్రధానంగా మేషరాశిలో ఆయన ఉచ్చస్థానాన్ని పొందుతాడు అని చెప్పాము. ఈ మేషరాశి వారికి
సింహరాశి పంచమ స్థానం అవుతుంది. సో పంచమాధిపతి 5వ భావాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వారి రాశిలోనికి రావడం వల్ల ఒక రకమైనటువంటి స్థాన చలనం మార్పు కనిపిస్తుంది. ఎటువంటి మార్పు అంటే వారి ఆలోచనల్లో మార్పు వస్తుంది. అది ఒక్కోసారి పాజిటివ్గా ఉండొచ్చు, ఒక్కోసారి నెగిటివ్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పనిచేస్తున్నారో అదే కార్యాలయంలోనే కొంచెం మార్పు జరగచ్చు. అంటే రవి అక్కడ ఉచ్చస్థానం కాబట్టి పాజిటివ్గానే మార్పు రావచ్చు, కొంచెం పదోన్నతి లాంటిది రావచ్చు, ఇంక్రిమెంట్లు పెరగచ్చు, వీరి పొజిషన్ మారవచ్చు. అలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. లేదా కొత్త రెస్పాన్సిబిలిటీ జరుగుతుంది. సంతానం విషయంలో ఏదైనా వార్తలు, సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళినట్టుగాను, లేక ఉన్నత చదువులకు వెళ్ళినట్టుగాను, లేకపోతే వీరికి ఆత్మీయ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో ఏదైనా చేంజెస్ జరిగితే ఆ వార్త ఈయనకు రావడం, అలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి ఆలోచనల మీద ప్రభావం చూపుతుంది. కొంతమంది అధికారులు వీరి ఆలోచనలకు అనుగుణంగా కాకుండా దాన్ని మరో విధంగా వారికి ఆలోచనలకు అనుగుణంగా మిమ్మల్ని ఈ పనిలో అప్పగిస్తున్నాం, ఈ పని మీరు ఇక్కడి నుంచి మీరు చేయాల్సి ఉంటుంది అంటారు. బహుశా వీళ్ళ ఆలోచనలు అది ఉండదు, కానీ వీళ్ళ ఆలోచనలో మార్పు జరిగింది. వీళ్ళు ఇదివరకు ఏదో సాధారణంగా ఇక్కడే ఉంటామన్న ఉద్దేశంతో ఒక ప్లానింగ్ చేసుకుంటారు, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు అది కాదు, వాళ్ళ పై అధికారి వచ్చి వాళ్ళు మార్చేశారు, వారికి వేరే బాధ్యతలు అప్పగించారు. దానికి అనుగుణంగా వారు మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మార్పులు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ శాతం మందికి మేషరాశి వారికి మంచి మార్పు జరగడానికి అవకాశం ఉంది. అంటే ఉన్న స్థానానికంటే కొంచెం ఎదుగుదల, అభివృద్ధి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్నదానికంటే కాస్త బెటర్గా ఉంటారు. కాకపోతే మార్పు అయితే కనిపిస్తుంది. ఆ మార్పు పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి వారు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మార్పుకి అనుగుణంగా వారిని వారు మార్చుకోగలిగితే, వారిని సంసిద్ధులను చేసుకోగలిగితే, ఆ ప్రణాళికను అంటే సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించుకోగలిగితే మంచి అవకాశాలు రావడానికి ఉంటుంది. ఇప్పుడు నూతనంగా ఇప్పుడే చదువులు అయిపోయినటువంటి విద్యార్థులు పెద్ద పెద్ద ఉద్యోగాలకి, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తప్పనిసరిగా ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి వాళ్ళకు కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సో వారికి కూడా మంచి అవకాశాలు రావడానికి, విజయం సాధించడానికి, కష్టపడి వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి చతుర్థాధిపతిన అంటే 4వ సింహరాశి వచ్చి ఈ రవి గారికి స్వస్థానం కదా, అది వృషభ రాశి వారికి 4వ భావం. సో 4వ భావానికి అధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మేషరాశిలో కదా ఉన్నాడు. అంటే మేషరాశి వృషభ రాశి వారికి 12వ భావం. 12వ భావం అంటే కాస్త వ్యయం, ఖర్చుతో కూడుకున్నటువంటిది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. ఎవరు కుటుంబంలో మనకు పెద్ద ఎవరు? తండ్రి. అంటే తండ్రికి ఏదైనా అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారి తండ్రి కానీ, తాత కానీ, పెద్దనాన్న అలాంటి వారికి ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉన్నవారు వయసు రీత్యా, అటువంటి వారికి ఈ సమయంలో కాస్త ఖర్చులు, అనగా మెడికల్కి సంబంధించినటువంటి ఖర్చులు, వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళడము, వాళ్ళ అనారోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే 12వ భావము వైద్యం. సో వైద్య సంబంధమైనటువంటివి పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక రవి అంటేనే మనకు మన కార్యాలయంలో అధికారి కదా, సో అధికారులతో మనస్పర్ధలు వస్తుంది. సో వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళ 12వ భావంలో ఉన్నారంటే మనకు వీళ్ళకి ఫేవర్గా ఉండరు, వృషభ రాశి వారికి అనుగుణంగా ఉండరు. కనుక వారితోటి కొంచెం ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసినటువంటి ప్రాజెక్టు ఫెయిల్యూర్ కావడము, లేకపోతే వీరి విషయంలో అంత సంతోషంగా ఉండకపోవడము, కోపంగా ఉండడము, లేక వ్యతిరేక భావాలు కలిగి ఉండడము, అట్లా 12వ భావంలో రవి ఉండడం వల్ల వృషభ రాశి వారికి అధికారులతో కొద్ది మనస్పర్ధలు వస్తుంటుంది. మరి సూర్య భగవానుడు కొన్ని అనారోగ్య లక్షణాలు కూడా ఇస్తుంటాడు. మన శరీరంలో వేడి తత్వాన్ని కలిగినటువంటి వాడు, కుడి కన్నుకు అనారోగ్యము, మనకు హృదయ సంబంధమైనటువంటి అంటే గుండె జబ్బులు వాటికి కారకుడవుతాడు, తలకు ప్రధానంగా కారకుడవుతాడు. సో తలలో కొంతమందికి ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో హెయిర్ లాస్, వెంట్రుకలు రాలిపోవడం, తొందరగా ఓవర్ హీట్ కావడం, కుడి కన్ను ఎవరికైనా కొంచెం సైట్ ఉంటే అది పెరగడం, తద్వారా వారికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్, కంటి చర్మ సంబంధమైన అనారోగ్యాలు కూడా ఇస్తాడు. పైగా ఇది మనకు బాగా వేసవికాలం కదా, ఈ సూర్యకిరణాల వల్ల ఆ స్కిన్ అంతా కూడా వారికి ఇబ్బంది పడ్డం, అదే డ్రై స్కిన్ అయిపోవడం, రకరకాల సమస్యలు రావడం, ఇలాంటి అనారోగ్యాలు రావడానికి వృషభ రాశి వారికి అవకాశం ఉంది. సూర్యభగవానుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో తండ్రికి సంబంధించిన అనారోగ్యం వల్ల ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణం, ఖర్చులు పెరిగిపోవడం, ఇవన్నీ జరగడానికి ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఈ సూర్య భగవానుడు మేషరాశిలోకి రావడం వల్ల.
మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి తృతీయ భావం అంటే మూడవ భావంలో సింహరాశి ఉంది. సింహరాశికి అధిపతి తృతీయాధిపతి కనుక వీరికంటే చిన్నవారు సోదరులు ఎవరైనా ఉంటే వారు కానీ, లేకపోతే సహకారం సహజమైనటువంటి వ్యక్తులు మనతో పాటు పనిచేసేటువంటి సహ ఉద్యోగులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారి సహకారం బాగుంటుంది. వీరి తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే అన్నలు తమ్ముళ్ళు వారి సహకారం బాగుంటుంది. అధికారులు బాగా సహకరిస్తారు. ఎందుకు? మేషరాశి వచ్చి లాభస్థానం, మిథున రాశికి 11వ భావం అయింది కనుక అధికారుల యొక్క సహకారముతో వీరు ఉన్నత ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా వీరికి మంచి లాభాలు జరుగుతాయి. అందరి నుంచి సపోర్ట్ వస్తుంది. వారి సహకారం ఉంటుంది, వారి అభినందనలు ఉంటుంది. సో వారి సూచనల ప్రకారం వీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళొచ్చు. చాలా కార్యక్రమాల్లో వీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉంటాయి. మనకు రావాల్సినటువంటివి ఏదైనా ఉంటుంది. అవన్నీ ఈ నెలలో మిథున రాశి వారు ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం పొందవచ్చు. తండ్రి కదా, తండ్రి ఏదైనా ఆస్తిపాస్తులు ఇవ్వాలంటే ఈ నెలలో వీరికి ఇచ్చేస్తారు. లాభస్థానంలో రవి ఉన్నాడు కదా. సో తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆదాయం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అవి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉంటాయి, అధికారుల నుంచి రావాల్సినవి ఉంటుంది. ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే తప్పనిసరిగా ఈ నెలలో ఆ మంత్రి పదవులకు సంబంధించిన మార్పులు జరుగుతుంటే వీరికి బెటర్ పోర్ట్ఫోలియో రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక మంచి మంత్రి పదవి రావడానికి అసలు రాజకీయ నాయకుడు ఇంతవరకు ఏమీ లేదు, ఇప్పుడు ఒక పదవి వస్తుంది వారికి. అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా రాజకీయ నాయకులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి, నూతన ఉద్యోగం ప్రయత్నాలు చేసేటువంటి వారికి, తండ్రితో సత్సంబంధాలు కలిగినటువంటి పిల్లలకు కానీ అన్ని రకాలుగా అనుకూలత మిథున రాశి వారికి 100% సూర్య భగవానుడు రవి యోగాన్ని ప్రసాదిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఈ 30 రోజుల కాలంలో. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. అనగా సింహరాశి నెక్స్ట్ కర్కాటకం తర్వాత వచ్చేది సింహరాశి కదా, ఆ ద్వితీయ భావం. ఈ ద్వితీయ భావాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటున్నాడు? దశమ స్థానంలో ఉంటున్నాడు, మేషరాశిలో. సో దశమ స్థానం అనేటువంటిది అధికారికమైనటువంటిది, వృత్తిని తెలియజేసేటువంటిది. సో కర్కాటక రాశి వారు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ అధికారుల సహకారం బాగుంటుంది. వ్యవసాయం చేసుకుంటున్నాడు, వారికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయ అధికారులతో ఏదైనా పనులుంటే ఇప్పుడు జరుగుతాయి. వారి నుంచి ఆ ఎరువులు రాయితీలు కావచ్చు, లేకపోతే సబ్సిడీలు కావచ్చు, అవన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. కర్కాటక రాశి వారు ఏది మాట్లాడినా ఎదుటివారు దాన్ని అభినందించి కన్విన్స్ అవుతారు. చాలా చక్కగా చెప్పారండి, మీరు చెప్పినట్టు చేద్దాం, బాస్ కూడా ఆ మాట అంటాడు. సో అలాగే ప్రభుత్వ అధికారి, ప్రభుత్వం నుంచి రావాల్సింది, తండ్రి నుంచి రావాల్సింది, ఏ వృత్తిలో ఉన్న వారికి కూడా ప్రభుత్వపరమైనటువంటి అధికారులు, పై అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వీరి పనికి గుర్తింపు వస్తుంది. వీరు నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ఏవైనా ఇంక్రిమెంట్లు రావాల్సింటే తెచ్చుకోవచ్చు. లేకపోతే వ్యవసాయ రంగం కానీ, వ్యాపార రంగంలో దానికి అనుగుణంగా రావచ్చు. ప్రభుత్వం నుంచి ఏదైనా లోన్లు కానీ, సబ్సిడీలు రావాల్సి ఉంటే అవి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కర్కాటక రాశి వారికి కూడా 90% సూర్య భగవానుడు అనుకూలిస్తున్నాడు దశమ భావంలో. వీరి మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో కూడా సౌఖ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ద్వితీయ భావం అనేటువంటిది స్థిరాస్తులకు సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది, మన వాక్ రూపానికి సంబంధించినటువంటి. ఆ రకంగా కర్కాటక రాశి వారికి మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, స్థిరాస్తుల నుంచి ఆదాయం ఉంటుంది, అధికారుల సహకారం బాగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశికి ఆయనే కదా అధిపతి. అవును. సో జన్మరాశి ఆయనది. ఈ సింహరాశి వారికి ఎక్కడ ఉంటున్నాడు? అయినా 9వ ఇంట ఉంటున్నాడు. భాగ్యస్థానంలో సూర్య భగవానుడు ఉండడం అనేటువంటిది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే వీరి రాశి అధిపతే 9వ భావంలో ఉంటే, ఒక విధంగా 9వ భావం అనేటువంటిది పూర్వపుణ్యం, భాగ్యస్థానం అని పిలుస్తున్నాం దాన్ని. పైగా తండ్రి స్థానం కూడా అది, వృత్తి స్థానం కూడా కొంతవరకు. అక్కడ ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రి విషయంలో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, ఇతర వారి విషయంలో వీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సింహరాశి వారు. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో వీరు పాల్గొనేటువంటి వారైతే, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, వీరైతే ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగుంటుంది, మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటుంది. అలాగే తండ్రి విషయంలో అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. సో వీరి మాటకి అంత విలువ ఉండదు. సో ఎదుటివారు మాట్లాడేదానికి అనుగుణంగా వీరు ప్రవర్తిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. తొందరపడి వీరి అభిప్రాయాలు చెప్పేశారనుకోండి, కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సింహరాశి వారికి 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది?
కన్యారాశి వారికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు. ఎందుకంటే కన్యారాశి వారికి సింహరాశి వ్యయాధిపతి అయ్యాడు, 12వ భావాధిపతి అయ్యాడు. మరి ఎక్కడ జరుగుతోంది వీళ్ళకి? అష్టమములో జరుగుతోంది. అష్టమ భావం అందరికీ ఇబ్బందిని కలిగిస్తుంది కదా. మరి సూర్య భగవానుడు అష్టమ భావములో ఉంటే వీరికి అనారోగ్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, సూర్య భగవానుడు ఇచ్చేటువంటిది తలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఇస్తాడు, కుడి కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఇస్తారు, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇస్తారు. కాస్త వయసు మీరినటువంటి వారికి హృదయ సంబంధమైన ఆ నాళాలకు సంబంధించి మన వాళ్ళు బ్లడ్ ప్లాట్ అయిందండి అట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. వీరికి అనారోగ్యం రావడమే కాకుండా వీరి తండ్రికి కూడా అనారోగ్యం చేయడానికి, అంటే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాన్ని ఇచ్చేటువంటిది అష్టమ భావం. సో తండ్రికి అనారోగ్యం చేస్తుంది. అధికారులతో సత్సంబంధాలు ఉండదు. ఉన్నదేమో అష్టమ భావం, ఆయనేమో వ్యయాధిపతి. సో అధికారులతో గొడవలు, మనస్తత్వం, ఒక రకమైనటువంటి మానసికంగా వీరికి అభిప్రాయ భేదాలు, అపార్థాలు, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కన్యారాశి వారు. మేషరాశిలో సంచరించేటువంటి కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలంలో వీరు ఎక్కువ మౌనం వహించాల్సి ఉంటుంది. తండ్రితో కూడా మనస్పర్ధలు వస్తాయి, అధికారులతో మనస్పర్ధలు వస్తాయి, బయట వ్యక్తులతో, పెద్దనాన్నలు అటువంటి వారితో వస్తాయి, రాజకీయ నాయకులతో, ప్రభుత్వంతో. ఏ కార్యక్రమం అనుకున్నది వాయిదా పడడం కానీ, అది మరింత జటిలం కావడం కానీ, అంటే సమస్య పరిష్కారం కాకపోగా ఆ సమస్య మరింతగా తీవ్రతను దాల్చడం. సో వీరు చాలా జాగ్రత్తగా కాలం కోసం నిరీక్షిస్తూ ఉండడం, ఓర్పుగా అది ప్రతికూల కాలం వెళ్ళేంత వరకు ఉండి ఆ తర్వాత వీరికి కాలం అనుకూలించినప్పుడు ప్రయత్నం చేసేటువంటి పనిగానే చేస్తే వీరు కొంతవరకు ఉంటారు. కనుక కన్యారాశి వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు మేషరాశిలో సూర్య భగవానుడి యొక్క సంచారం. గురుగారు, మరి తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి లాభాధిపతి సింహరాశ్యాధిపతి సూర్య భగవానుడు, కానీ ఆయన ఉన్నది సప్తమ భావం. సప్తమ భావం అంటే ఒక విధంగా మారకం, అంటే ఒక నేరుగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి భావజాలం. అందువల్ల ఏమవుతుంది, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, రాదు. వీరికి రావాలి ఆదాయం తప్పనిసరిగా, ఈ నెలలో రాదు, అది వాయిదా పడుతుంది. అలాగే తండ్రి నుంచి ఏదైనా మాట్లాడితే గొడవలు వస్తుంది. ఇంతవరకు తండ్రితో బాగుండి ఉంటాయి సంబంధాలు, ఇప్పుడు కొద్ది అభిప్రాయ భేదాలు వచ్చేస్తుంది. వీరి అన్నదమ్ముల్లో ఇంకొకరు ఎవరో వీరి మీద ఏదో చెప్పడము, లేకపోతే వీరు తెలుసో తెలియకో తప్పు మాట్లాడడము, లేకపోతే పనికిరాని పని చేసి ఆ తండ్రి దృష్టిలో వీరు నిర్దోషిగా నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడు చేయకపోయినా దోషిలాగా నిలబడతాడు. నేను నిర్దోషి అని వాడు చెప్పుకున్నా వారు దాన్ని అర్థం చేసుకోలేని వాతావరణం ఈ నెలంతా ఉంటుంది. కోపం ఎక్కువ ఉంటుంది వీరికి, తులారాశి వారికి. ఎందుకు? రావాల్సింది రావటం లేదు, పని జరగటం లేదు. వస్తుందని వీరు అంచనా వేసి ఉంటారు కదా, అది రాదు. ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అన్ని రకాల టెస్టులు అయిపోయినాయి, గ్రూప్ డిస్కషన్ అయిపోయింది, ఇంక నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటరే ఇంకొక నెల చూద్దామండి, ప్రస్తుతానికి అది ఆపెట్టాం. ఆ ఇంటర్వ్యూలో ఎవరు జాయిన్ చేసుకోవట్లేదండి, నెక్స్ట్ చూద్దాం. అది రావచ్చు రాకపోవచ్చు. అలాగే మనకి ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కావచ్చు, ఈ రకరకాలుగా నీకు ప్రమోషన్ రావాలి, మనకు ఉద్యోగం ఉంది, ప్రమోషన్ రావాలి, అయిపోతుందని అన్నారు, అది కొంచెం ఫైల్ పెండింగ్లో పెట్టామండి, చూద్దాం తర్వాత. అన్ని పనులు వాయిదా పడిపోతుంది, బాగా ఇరిటేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తులారాశి వారికి. సో ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ నిరాకరణ కనిపిస్తుంది, అధికారుల నుంచి సహాయ నిరాకరణ కనిపిస్తుంది, తండ్రి నుంచి కనిపిస్తుంది. ఈ రకంగా ఒక రకమైన నిస్సహాయత, కోపం, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి తులారాశి ఉంటాడు. సో వారికి అంత బాగాలేదు. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక చాలా చక్కగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఈ మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఎలా చెప్పామో అలా వృశ్చిక రాశి వారికి దశమాధిపతి వృత్తికారకుడు సూర్య భగవానుడు ఎక్కడుంటున్నాడు? షష్ఠమ భావంలో ఉంటున్నాడు. అంటే కాంపిటేటివ్ స్పిరిట్. వీరు ఎట్లా ఉంటారంటే, అదేదో చెప్తాం చూడు, కొండని వెళ్ళి ఆ గొర్రె పొట్టేలో మేకపోతూ మోదింది అంటామే, అలా మోదుకోగలుగుతారు వీళ్ళు భయపడరు. వీళ్ళ ధైర్యమే వీరికి పెద్ద ఆయుధం. సో అది కాంపిటేటివ్ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూల్లో కానీ, ఏ రకమైనటువంటి విషయంలో ఏ ప్రాజెక్ట్ అప్పచెప్పినా ఎస్ నేను చేస్తారు. వారి ప్రయత్నం వారు చేస్తారు. ఆ రకంగా వారికి అధికారులకు ఏమనిపిస్తుంది అంటే, వీరు చేసేటువంటి ఆ తత్వం నచ్చుతుంది, ఆ చొరవ నచ్చుతుంది. దేనికి భయపడరు కదా, ధైర్యంగా మేము చేస్తామంటున్నారు కదా ఏ పని చెప్పినా. సో వారికి కావాల్సిన అటువంటి వాళ్ళే కదా. సో అధికారుల యొక్క పూర్తి సహకారం వీరికి ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ వారు సక్సెస్ సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, రాజకీయ నాయకులకి 2 రాజకీయ నాయకులు ఉన్నారు, ఒకటే ఉంది మంత్రి పదవి. ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు ముందుకు వచ్చేస్తారు. వీళ్ళ యొక్క ప్రతిభ వల్ల కావచ్చు, నైపుణ్యత వల్ల, వీరి చురుకుదనం వల్ల వీరికి ఇస్తే న్యాయం జరుగుతుంది అనే భావన వారికి లభిస్తుంది, ఆ పెద్దలకి. సో ఆ రకంగా పోటీ పరీక్షల్లో చూసినప్పుడు వీరే నెగ్గుకు రాగలుగుతారు.
చాలా పనులు కష్టపడి చేస్తారు. అధికారుల అభినందనలు ఉంటుంది, విజయం సాధిస్తారు, ఆర్థికంగా బలపడతారు. ఇన్ని రోజులు చేయలేని అనేక పనులంతా కూడా ఇప్పుడు చేసి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో వృశ్చిక రాశి వారు 100% సౌఫలితాలని, తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల్ని, ప్రభుత్వం నుంచి రావాల్సినవి, అధికారుల నుంచి రావాల్సినవి, పదవులు, ఉన్నతోద్యోగాలు ఇవన్నీ పొంది ఈ నెల రోజుల్లో వాళ్ళు విజయ పరంపర కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వృశ్చిక రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా ఉంది. అనుకూలంగా సూర్యభగవానుడు పూర్తిగా అనుకూలించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అంటే 9వ రాశ్యాధిపతి, సింహరాశ్యాధిపతి సూర్యభగవానుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? పంచమ భావంలో. పంచమ భావంలో సూర్యుడు మనకు అనుకూలించడు. అందువల్ల ఏమవుతుంది? తండ్రికి అనారోగ్యం చేయొచ్చు, తద్వారా సమస్యలు రావచ్చు. ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆయనతో పాటు తిరగాల్సిన సమయము, వీరికి ఉద్యోగము వదులుకోవడం, సెలవులు పెట్టడం ఇలాంటివి జరగవచ్చు. పంచమ భావంలో కదా ఉంటున్నాడు. సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, ఆలోచనలు కలిసి రాదు. ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉంటుంది ధనుసు రాశి వారికి. ఏ పని చేయాలో అర్థం కాదు. ఏదో పని అప్పచెప్పింటారు అధికారులు, మరి ఈ రకంగా చేస్తే సరిపోతుందా? వారి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు చేస్తారు. అది అక్కడ అధికారులకు నచ్చదు. సో వాళ్ళు చేసినటువంటి పని అంతా కూడా వ్యర్థమైపోతుంది. సో ఇటువంటి సమస్యలు ఎక్కువ అవుతుంది. ఆలోచనలు కలిసి రాదు, సంతానంతో మనస్పర్ధలు, తండ్రితో మనస్పర్ధలు, తండ్రికి అనారోగ్యం చేయడం, లేకపోతే సంతానానికి అనారోగ్యం చేయడం, వీరు చేసేటువంటి పనులు అధికారులకు నచ్చకపోవడం, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలంతా వాయిదా పడడం, ఈ రకమైనటువంటి ఇబ్బందుల్ని ధనుస్సు రాశి వారు 100% ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఈ మేషరాశిలో పంచమ భావంలో సూర్యుని యొక్క ప్రయాణం వల్ల వీరికి ధనుస్సు రాశి వారికి ప్రతికూల ఫలితాలే కనిపిస్తాయి. మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి అష్టమాధిపతి అంటేనే ఆయన కొంచెం కష్టాలను ఇచ్చేటువంటి ఆయన కదా సూర్యభగవానుడు, సింహరాశ్యాధిపతి. మరి ఎక్కడ జరుగుతున్నాడు? చతుర్థ భావంలో జరుగుతోంది. వీరికి కూడా కుటుంబంలో అశాంతి, తండ్రితో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, లేక తండ్రికి అనారోగ్యం చేయవచ్చు, లేకపోతే అధికారులతో మనస్పర్ధలు ఉంటుంది, ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలంతా వాయిదా పడతాయి. వీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబ సమస్యలు అధికమైపోతూ ఉంటాయి. సో ఇంటా బయట 2 రకాల సమస్యల్ని వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికారులతో అయ్యే పనులన్నీ కూడా పెండింగ్ పడిపోతూ ఉంటాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడిపోతుంది. వీరికి కూడా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతుంది. కనుక మకర రాశి వారికి కూడా ఈ సూర్య భగవానుడు మేషరాశిలో సంచారం మంచి ఫలితాలను ఇవ్వదు. మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి ఈయన సప్తమాధిపతి. సప్తమాధిపతి అంటే వ్యాపార భాగస్వామి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వీళ్ళందరూ కావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ సంచారం కొనసాగుతుంది? తృతీయ భావంలో సంచారం. తృతీయ భావం పూర్తిగా సహకారం కనుక అధికారుల సహకారం ఉంటుంది, వీరికంటే చిన్నవారి సహకారం ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ నుంచి సహకారం ఉంటుంది, వ్యాపార భాగస్వాముల నుంచి సహకారం ఉంటుంది, ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది, తండ్రి నుంచి ఉంటుంది. సో ఈ సహకారం ఉన్నప్పుడు ఏమవుతుంది? వీరు అనుకున్న పనులు అద్భుతంగా చేయగలుగుతారు, మంచి ఫలితాలు వస్తాయి, మంచి అభినందనలు అందుకుంటారు. ఆ అభినందనలు అందినప్పుడు వీరికి ఉన్నత పదవులు కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. 100% కుంభరాశి వారికి ఈ మేషరాశిలో సంచరించేటువంటి సూర్య భగవానుడి వల్ల అన్ని రకాలుగాను వారికి అనుకూలత ఉంటుంది. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, జీవిత భాగస్వాముల నుంచి, వ్యాపార భాగస్వాముల నుంచి, అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి అందరి వల్ల సహకారం అందడం వల్ల వారు మరింతగా ఉన్నతికి ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి, ఆదాయము వనరులు పెంచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి షష్టమాధిపతి ఈయన అంటే 6వ భావాధిపతి, సింహరాశ్యాధిపతి సూర్య భగవానుడు. ఎక్కడ జరుగుతోంది? ద్వితీయ భావంలో జరుగుతోంది. ఆయన బాగానే ఉన్నాడు, షష్టమాధిపతి కాబట్టి మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఎక్కడ పొరపాట్లు చేస్తారంటే వీరి మాటల వల్ల పొరపాట్లు చేస్తారు. ద్వితీయ భావం కదా, ద్వితీయ భావంలో మనం మాట్లాడేటువంటి మాటల మీదనే ఎక్కువ మనకు అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. తొందరపాటుతనం వల్ల, ఏది పడితే అది మాట్లాడడం వల్ల పోటీ పరీక్షల్లో వీరు ఫెయిల్ అయిపోతారు. పరీక్షల్లో వీరు అనుకున్నంతగా మార్కులు రాదు. అంటే కొంతమంది మన ఈ రాజకీయ నాయకులు వాళ్ళని వీళ్ళని ఎన్నికలు అయిపోయినాయి ఇంకో ఫలితాలు వచ్చేటప్పుడు చాలా అసలు వాళ్ళ మాటలు చూస్తే తప్పనిసరిగా 100% వీళ్ళే గెలుస్తారు అన్నట్లుగా ఉంటుంది. తీరా మనము ఆ ఫలితాల రోజు, రిజల్ట్స్ రోజు చూస్తామంటే వీళ్ళు ఎక్కడో పడిపోయింటారు. అంటే వీరి వాచాలత్వం అన్నటువంటిదే సగం వారికి నెగిటివ్ అయిపోతుంది. అట్లాగే వీరికి ఏం చేస్తారంటే ఆ ధైర్యం, సూర్యభగవానుడు ఇచ్చే ధైర్యాన్ని వీరు దాన్ని ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేసుకుంటున్నారు. మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, ఏది పడితే అది మాట్లాడడం వల్ల. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వాగ్భూషణం భూషణం అంటే ఒక మాట అన్నటువంటిది ఒక ఆభరణం లాంటిది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడు, ఎదుటివారు ఆనందపడే విధంగా, లేకపోతే మౌనంగా ఉండు నాయన, అనవసరంగా మాట్లాడద్దు. అదే మన మామూలు మాటల్లో నోరు మంచిదైతే ఊరు మంచిది. అట్లాగా
ఈ మీనరాశి వారు ఒకటికి రెండు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే కుటుంబంలో విపరీతమైన అశాంతి, ఖర్చులు పెరిగిపోతాయి. కుటుంబంలో చాలా వ్యక్తులకి చాలా రకాల అవసరాలు ఉంటాయి. ఒక పిల్లవాడేమో నేను ఎగ్జామ్కి వెళ్ళాలంటాడు, ఒకడేమో ఇంకేదో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలంటాడు, ఒకడు ఇంకేదో నేను ఉన్నత చదువులకు అంటాడు, ఒకడికేమో నాకు అనారోగ్యం బాగాలేదంటాడు. అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టి ఇతని యొక్క వ్యక్తిగా ఇతను అక్కడ ఉండాల్సిన పరిస్థితి, ఆర్థిక వనరులు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి, ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడతాయి. షష్టాధిపతి సూర్య భగవానుడు కాబట్టి, ద్వితీయ స్థానం కుటుంబం కాబట్టి, స్థిరాస్తుల నుంచి ఆదాయం రాదు. మనకు కొన్ని స్థిరాస్తుల నుంచి మనకు రెగ్యులర్గా మనం మంత్లీ వచ్చేటువంటి ఆదాయాలు ఉంటాయి కదా, నెలసరి, అవి కూడా ఆగిపోతాయి. సో వీరికి మాటల వల్ల సమస్యలు, స్థిరాస్తుల నుంచి సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలతో మీనరాశి వారికి కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితే మనకు ఈ మేషరాశిలో సూర్య భగవానుడు సంచరించేటువంటి 30 రోజుల్లో కనిపిస్తుంది. అయితే గురుగారు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు చెప్పారు, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు చెప్పారు. సో మరి ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి కొంచెం మెరుగ్గా ఉండొచ్చు? తప్పనిసరిగా అమ్మ, సహజంగా మనం మాట్లాడుకున్నటువంటి ఇప్పుడు ఈ 12 రాశుల్లో మేషరాశిలో సంచారం కొనసాగించేటువంటి ఈ సూర్య భగవానుడు ఏదైతే మే 15 వరకు, ఏప్రిల్ 14 నుంచి ఈ 31 రోజుల కాలంలో బాగా ఉన్నటువంటి రాశులు మనం మాట్లాడుకుంది 4 రాశులు. వాటిలో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది మిథున రాశి వారు. వారికి లాభస్థానంలో సూర్య భగవానుడు ఉన్నాడు కనుక ఎక్కువ లాభాలు, అనుకూలత ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి 10వ భావంలో జరుగుతుంది కనుక వారికి అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి 6వ భావంలో జరుగుతుంది కనుక వారికి సూర్య భగవానుడి యోగం ఉంది అని చెప్పుకున్నాం. ఇక కుంభరాశి వారికి 3వ భావంలో 3వ భావంలో జరుగుతుంది కాబట్టి చెప్పుకున్నాం. అంటే మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభరాశుల వారికి సూర్య యోగం ఉంది, రవి యోగం ఉంది. సో ఆ రకంగా వారు అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి అన్ని రకాలుగా వారి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. మిగతా 8 రాశులకి ప్రతికూలంగా ఉన్నాడు ఆయన. మేషరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. మేషరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. వస్తే ఉన్నత ఉద్యోగాలు, లేకపోతే వేరే చోటకి బదిలీలు కావడం, ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇక విపరీతంగా ఇబ్బంది పెట్టేటువంటిది ఈయన వృషభ రాశి వారికి, ఎందుకంటే 12వ ఇంట్లో. సో వారికి అంత బాగాలేదు. ఆ తర్వాత సింహరాశి వారికి బాగాలేదు, కన్యారాశి వారికి బాగాలేదు, తులారాశి వారికి బాగాలేదు, ధనుసు రాశి వారికి బాగాలేదు, మకర రాశి వారికి బాగాలేదు, మీనరాశి వారికి బాగాలేదు. ఈ 8 రాశులు కూడా సూర్య భగవానుడు ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి కదా, ప్రతిరోజు ఉదయాన్నే మనం కనబడేటువంటి భగవానుడు కదా. కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేసి సూర్య భగవానికి స్నానాది కార్యక్రమాలు మనం నిర్వర్తించుకొని సూర్య భగవాన్ని ఆ ఉదయం పూట ఆ ప్రాతకాల సమయంలో చూసి 2 చేతులు ఎత్తి నమస్కరించుకోవడం. సూర్య నమస్కార ఆసనాలు కొన్ని ఉన్నాయి మనకు, ఆ సూర్య నమస్కార ఆసనాలు వేసుకోవడం, సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, అరుణ పారాయణం కానీ చేసుకోవడం, ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకోవడం, వినడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడం. ఆదివారం రోజు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి ధాన్యం కనుక పేదవారికి, పేద బ్రాహ్మణులకి దానం చేయడం, ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా కొంతవరకు ఈ ప్రతికూలంగా సంచరించేటువంటి సూర్య భగవానుడు మేషరాశిలో వీరికి అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిహారాలు నిర్వర్తించుకొని ఈ ప్రతికూలమైనటువంటి సూర్య భగవాను యొక్క అనుగ్రతను వీరికి అనుకూలంగా మార్చుకుంటే కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నమస్తే గురుగారు, రవి సంచ ప్రభావం ఎలా ఉండబోతుంది, వాటి పరిహారాలు మాకు అందించినందుకు నమస్తే.